హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మరియు కరకరలాడే పాలకూర పకోడీ చేసి చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా తొందరగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పాలకూర పకోడీ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పాలకూర కట్టని తీసుకున్నాను. దీన్ని బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం వాము, కొద్దిగా వంట సోడా, తగినంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి, అలాగే క్రిస్పీనెస్ కోసం పావు కప్పు బియ్యం పిండి తీసుకుని మంచిగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ వేసి పిండిని పకోడీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదండి, చూసుకుంటూ సరిపోయినన్ని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసి పకోడీలా వేసుకోవాలి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా పకోడీలు వేసుకోవడం ద్వారా దీన్ని మన ఆహారంలోకి చేర్చుకోవచ్చు. ఇలా రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా పకోడీలా వేసుకోవాలి. పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.